అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనమవుతోంది. ఈ ప్రభావం ఇప్పటికే వివిధ రంగాలపై కనిపిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ లక్షల కోట్ల రూపాయల మేర మదుపరుల సంపద ఆవిరైపోతోంది. దిగుమతులు ఖరీదైపోతున్నాయి. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందనే విషయాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రంప్ ప్రకటిస్తున్న నిర్ణయాల వల్ల డాలర్ ఇంకా బలపడి వర్ధమాన దేశాల కరెన్సీలు బలహీనపడే పరిస్థితి ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు దేశంలో బంగారం ధర మళ్లీ ఆల్ టైమ్ హైని తాకింది. న్యూఢిల్లీలో ఎన్నడూ లేనట్టుగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,730 రూపాయలు పలికింది. ఒకే రోజు 630 రూపాయలు పెరిగింది. డిమాండ్ కొనసాగుతుండటంతో మార్కెట్లో రేట్లు పెరుగుతున్నాయని తెలుస్తోంది. గత 6 రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సైతం ధరల పెరుగుదలకు కలిసొచ్చాయని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సత్యనారాయణ గారు. రూపాయి రాను 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 ఇంకా కిందకి పడిపోతున్నటువంటి పరిస్థితి, దాని విలువ కుచించుకుపోతుంది. డాలర్ ఏమో ఇంకా పైకి ఎగిసిపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి ఈ ఇంపాక్ట్ మొత్తం అన్ని రంగాల మీద దాదాపుగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా, ఏం చెప్తారు? ఓకే, రూపాయి రోజు రోజు ఎందుకు పడిపోతుంది అనే దానికి చాలా రీజన్లు, అంటే బలహీన పడటానికి. ఒకటి, ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన షేర్ మార్కెట్ లో 60,000 పైన కోట్లు, 60,000 ప్లస్ కోట్లు అమ్మటం జరిగింది. దాంతో ఏమైతుంది అంటే ఎప్పుడైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫారిన్ అంటే ఎఫ్ఐఐలు అన్నా ఎఫ్పిఐ అన్నా వాళ్ళు అమ్మినప్పుడు ఏమైతుందంటే వాళ్ళ ఆ ఫండ్స్ వెనక్కి తీసుకుపోయినప్పుడు డాలర్ డిమాండ్ పెరుగుతుంది. అంటే వాళ్ళు అమ్మేసినప్పుడు పైసలు కావాలి, ఆ పైసలు తీసుకుపోయి డాలర్లు పోతాయి. కాబట్టి డాలర్ స్ట్రాంగ్ అవటం, రూపీ వీక్ అవటం ఒకటి. రెండోది ఏంటిది, అమెరికాలో ఎప్పుడైతే ట్రంప్ గెలవటం జరిగిందో అమెరికా ఎకానమీకి ఏదైతే షేర్ మార్కెట్ అతను అంటే ఎలన్ మస్క్ టెస్లా షేర్లు అనుకోండి, క్రిప్టో కరెన్సీ పెరగటం, అయితే ఈ పైసలన్నీ కూడా అమెరికాకి పోవటం అనేది ఒకటి. అంటే డాలర్ ఇండెక్స్ పెరగటం, దాంతో ఫండ్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోవటం. దీంతో పాటు క్రూడ్ ఆయిల్ పెరగటం, వీటితో అంటే క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుంది, మామూలుగానే ఉంది, పెద్దగా పెరగలేకపోయినా మనము క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకోవాలి కాబట్టి మన పైసలు ఏవైతున్నాయో డాలర్ లో ఖర్చు అవటం. వీటితో పాటు ఏదైతే ఈ వాణిజ్య లోటు ఉంటుంది, ఈ వాణిజ్య లోటు మనది అక్టోబర్ లో 26.83 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది ఏంటిదంటే దిగుమతుల కోసం మనం చెల్లించాల్సినటువంటి డాలర్లు అన్నమాట. దాన్ని ఏమైతుంది, అది అధిక డిమాండ్ చూపించడం వల్ల మన రూపాయి బలహీన పడటానికి కూడా అదొక దోహదపడుతుంది, అంటే వాణిజ్య లోటుకి. తర్వాత ఈ క్యాపిటల్ అవుట్ ఫ్లో అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అమ్మటం, తర్వాత డాలరు బలం పడటం, మన రూపీ వీక్ అవటం, రెండు అనమాట. డాలరు బలపడి రూపాయి వీక్ అవటం అంటే ఒక పద్ధతి, అంటే ఎఫ్ఐలు అమ్మటం వల్ల. కానీ ఇంకొకటి, అమెరికా ఎకానమీ కూడా బాగలేదు, కానీ అమెరికా ఎకానమీతో పాటు మన ఎకానమీ కూడా బాగలేదు. కాబట్టి రెండు ఎకానమీలు బాగలేకపోయినా మన రూపాయి వీక్ అయిపోతుంది అనే దానికి ఏంటంటే డాలర్ మన రెండే అనమాట. మన రూపాయి స్ట్రాంగ్ అయిపోయి డాలర్ అంటే మనం ఎక్స్పోర్ట్, మన రూపాయి స్ట్రాంగ్ అవ్వాలంటే డాలర్ మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయాలి. ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే ఎక్కువ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మన రూపీ స్ట్రాంగ్ అయింది. డాలరు వీక్ ఉన్నా లేకున్నా అనేది సంబంధం లేదు అమెరికా ఎకానమీకి డాలరు. అయితే వాళ్ళకంటే కూడా ఇప్పుడు మనది దీంతో అంటే ద్రవ్యోల్బణం, అధిక ద్రవ్యోల్బణం మన దగ్గర, ఇన్ఫ్లేషన్ పెరగటం, ఆర్బీఐ ప్రకారము. అయితే సత్యనారాయణ గారు, ఇంతకు ముందు కూడా రూపాయి విలువ పడిపోయిన ప్రతిసారి రిజర్వ్ బ్యాంక్ కొంత చొరవ తీసుకునే ప్రయత్నం చేసేది. తమ దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్ కొంత మార్కెట్ లో వదలడం, దాని ద్వారా కొంత స్టెబిలిటీ రూపాయికి వచ్చే ప్రయత్నం అయితే చేసిన సిచ్యువేషన్ ఉండేది కదా. ఏంటి ఇక మీదట ఆ ఒరవడి ఉండదు అనుకోవాలి? అది కొంతవరకే పరిమితం, కానీ మిగిలిన పారామీటర్స్ దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఏముండదు. అంటే ఉదాహరణకి ఏంటి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వాలి, లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరగాలి, వాణిజ్య లోటు తగ్గాలి, సర్వీసెస్ అంటే ఇప్పుడు ఎవరైతే మన వాళ్ళు అమెరికన్ల కంటే భారతీయులు ఎవరైతే అంటే టూరిజం లాంటివి కానీ ఎక్కువ ఖర్చు పెడతారు. ఇప్పుడు మన వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి చదువుకోవడానికి, ఎంఏ చేయడానికి అక్కడైతే చదువుకోవడానికి పోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది,
ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవటం, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పోయే వాళ్ళు ఎక్కువైరు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవటం, డాలరు అంటే ఎక్కువ మనం పే చేయటం, దీని ఇప్పుడు తర్వాత దిగుమతులు ఎక్కువ అవటం, అంటే మనకి మన క్రూడ్ ఆయిల్ ఉందనుకోండి దిగుమతులు, దాంతో ఏంది రుణభారం పెరగకపోవటం, మన యొక్క ఏదైతే లోన్స్ అవి పెరగటం, తర్వాత ఏంది ఈ మన ఎగుమతిదారులు ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అనుకోండి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోతున్నాయి. ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి ఇంపోర్ట్స్ పెరిగినప్పుడు డాలరు ఆటోమేటిక్ మన రూపాయలు ఖర్చు అయిపోతాయి. అంటే ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్స్ చేయగలిగినప్పుడే మనం ఫారెన్ కరెన్సీ మనకు వస్తుంది. ఇవన్నీ అనమాట. అయితే జనరల్ గా ఇది స్ట్రాంగ్ కావాలి, రూపాయి మనం వీక్ నుంచి బయటపడాలి, ఆల్ టైమ్ లో ఇంకా ఆల్ టైమ్ లో అయ్యేదే ఉంది, ఏ రోజుకి ఆ రోజు రూపాయి లో అంటున్నారు, అది ఇంకా అయ్యే అవకాశాలే ఉన్నాయి. అలాగే సత్యనారాయణ గారు, ఇప్పటికే మీరు చెప్పినట్టు మన ఎగుమతులు పెరగాలి, కాకపోతే అమెరికాతో ఇప్పటికి కంపారిటివ్లీ మనం చూసుకున్న ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ ఎక్స్పోర్ట్స్ మీద ఇప్పుడు ట్రంప్ వచ్చి టారిఫ్స్ వేస్తానంటున్నారు. ఆయనకి ఇష్టమైన పదమే టారిఫ్ అని ఆల్రెడీ అధ్యక్ష బాధ్యతలు చెప్పటకు ముందే అనౌన్స్ చేసేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఇండియా మీద కూడా టారిఫ్స్ కనుక భారీ ఎత్తున మనం చేస్తున్న అరకొర ఎగుమతులకే కనుక చేస్తే ఏంటి సిచ్యువేషన్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? రైట్, ఇంకా లో అయ్యేటట్టుంది, ఇంకా అయితే లో. ఎందుకోసం అంటే ఎప్పుడైతే మనం ఎగుమతులు పెంచాలి, ఆయన ఏమంటుండు, ఎవరైతే ఈ బ్రిక్స్ ఒక 10 దేశాలు ఉన్నాయి, ఈ 10 దేశాల నుంచి ఏదైతే జరుగుతాయో వాటన్నిటి మీద సుంకాలు ఎక్కువ వేస్తామంటుండు. అంటే మనం ఎంత ఆ సుంకాలు దాటి కనుక సంపాదించగలిగితే తప్ప మనకి రాదు, ఇంకా అప్పటి వరకు రూపాయి వీకే. అయితే మనము వీటితో పాటు అంటే ఎగుమతులు పెంచాలి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి కానీ పెట్టుబడులు ఆకర్షించాలి. అవన్నీ జరిగినప్పుడు మన రూపాయి బలోపేతం అయింది. మళ్ళీ ఇంకో వీటితో పాటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కి రావాలి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కి వస్తే మళ్ళీ ఇవన్నిటితో పాటు రూపాయి వీక్ అవటం. కానీ ఇప్పట్లో మీరు అన్నట్టుగా అవన్నీ కనపడట్లేదు మనకంటే. ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఫారెన్ ఫండ్స్ రావాలి. ఫారెన్ ఫండ్స్ ఎందుకు రావట్లేదు అంటే ట్రంప్ ఎప్పుడైతే గెలిచిన తర్వాత ఈ క్రిప్టో కరెన్సీ పెరగటం, షేర్ మార్కెట్ పెరగటం, ఎలన్ మస్క్ ఏదైతే టెస్లా కంపెనీలు షేర్లు పెరగటం, అందువల్ల ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంతా ఇక్కడ అమ్మేసి అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తాం, అంటే డాలర్ ఇండెక్స్ పెరగటం, వీటన్నిటితోటి మన రూపాయి వీక్ అవటం ఇదే రోజు ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం. ఇప్పటికే బ్రిక్స్ కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు కదా ట్రంప్, అంటే డాలర్ కి ఆల్టర్నేటివ్ కరెన్సీ చూసుకుంటే అసలు ఊరుకునేదే లేదు అంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి? మనకి ఏ దారి లేకుండా చేస్తున్నారు అనుకోవాలా? అట్లానేం లేదు, అవి ముందు తెలుస్తాయి. ఇవన్నీ ఒక మాదిరి ఉంటాయి. అంటే ఇప్పుడు జనరల్ గా ఆయన అన్నా గానీ ఈ బ్రిక్స్ దేశాల మీద అనేది ఒక వార్త ఉంది. కానీ ఇప్పుడు మనతో ఏమైతుంది, మిత్రత్వం ఏముంది అంటాడు. అంటే మోడీకి మనకి అదే మోడీ ట్రంప్ ఉన్నటువంటి సఖ్యతోటి ఏం జరుగుతుంది. రెండోది ఇప్పుడు మనము సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే కొంత ఓకే, ఎందుకంటే ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఆ ఎక్స్పోర్ట్స్ తోటి కొంత ఓకే. కానీ ఇంకా మనం మిగిలిన వాటిల్లో ఏవైతే ఉన్నాయో అమెరికాకి పంపించేటటువంటి ఎక్స్పోర్ట్స్ లో ఫారెన్ కరెన్సీకి వచ్చేటటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా, ఉదాహరణకి ఇప్పుడు మొన్న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు వాళ్ళ ఫ్యామిలీ పోయిండు, ఏం మాట్లాడారు, ఏం చర్చలు. రెండోది ఇప్పుడు దావోస్ లో ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారు అనుకోండి, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళంతా అమెరికాలో వాళ్ళు ఫారెన్ కంపెనీలతో టైఅప్ అవటం, వాళ్ళని ఇక్కడికి పెట్టుబడులు పెట్టడం అని అనటం. అప్పుడు కొంచెం అవుతుంది. కానీ ఇవన్నీ మరి రాబోయే రోజుల్లో ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఒక విషయం చివరిగా సత్యనారాయణ గారు, ఒక విషయం ఒకటి ట్రంప్ ఏంటిదంటే ఆయన ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి ఈ మధ్య గ్యాప్ లో ఆయన అన్ని రెడీ చేసి పెట్టుకుండు, ఒక 100 వరకు అంటే ఫైళ్లు ఎవరెవరికి ఏం చేయాలి, ఎలా చేయాలి. ఆయన అనకముందే, ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే గాజా ఇజ్రాయెల్ వారు శాంతి చర్చలు అంటుండ్రు, రష్యా ఉక్రెయిన్ వారు మేము తగ్గించేస్తాం అంటే ఉండకుండా అనేది చేస్తుండే. అంటే ఆయన ఏమేం చేద్దాం అనుకుంటో ఎట్లా చేస్తాడో అనేది మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో కొంచెం వెయిట్ చేయాలి. ఈ ఇయర్ మిడ్ ఇయర్ కి రూపాయి వాల్యూ ఏ స్థాయికి చేరాలి, డాలర్ వాల్యూ ఏ స్థాయికి చేరుకోవచ్చు? అప్పటిదాకా అవసరం లేదండి. ఇప్పుడు ఇది అన్ని కనుక కాకపోతే ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా ఏదైనా చేయదలుచుకుంటే ఇప్పుడు ఫిబ్రవరి 1 తారీఖు బడ్జెట్ ఉంది, ఇవాళ 23వ తారీఖు ఒక వారం రోజులు కనుక అయితే బడ్జెట్ ఎఫెక్ట్ ఏముంటది? బడ్జెట్ లో వీళ్ళు ఇప్పుడు ఏదైతే ట్రంప్ కి మనకున్నటువంటి జరిగిన దాన్ని బడ్జెట్ లో ఏ విధంగా వీళ్ళు చేయగలుగుతారు, చేస్తారు అనేది ఒకటి. మళ్ళీ 7వ తారీఖు మనకి క్రెడిట్ పాలసీ ఉంది, వడ్డీ రేట్ల ఫస్ట్ వీక్ లో. మళ్ళీ 8వ తారీఖు ఢిల్లీలో ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి, వీటన్నిటి తర్వాతనే మన యొక్క ఏదైతే ఉందో రూపాయి అనుకోండి, షేర్ మార్కెట్ అనుకోండి, మార్కెట్ లో ఇప్పుడు అంతా ఒక విధమైన స్తబ్దత. అంటే ఏంది, ఎటు పాలిపోయిన పరిస్థితి అనమాట. కొనాలా, అమ్మాలా,
వెయిట్ చేయాలా అనేది చాలా వరకు ఉంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో నా ఉద్దేశ ప్రకారం ఇవన్నీ అబ్జర్వ్ చేయటం, బడ్జెట్ అయిపోయిన తర్వాత, క్రెడిట్ పాలసీ అయిపోయిన తర్వాత, ఢిల్లీ రిజల్ట్స్, ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాతనే ఈ లోపల ట్రంప్ తోటి ఏవైతే జరిగినాయో, ఇంకొకటి కూడా ట్రంప్ ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకుంటో ఆల్రెడీ చాలా కార్పొరేషన్లు అక్కడ కోర్టుకి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఏది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని. అవన్నీ మళ్ళీ డెసిషన్ ఎట్లా వస్తుందో తెలియదు. అమెరికా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలియదు. మరి ట్రంప్ కి ఫేవర్ వస్తుందా, ట్రంప్ కాని ఫేవర్ వస్తుందా, అక్కడ ఎవరైతే అప్పీల్ చేసారో వాళ్ళకి ఫేవర్ వస్తుందా, ఇవన్నీ మనం వెయిట్ చేయాల్సిందే రోజులు. ఎందుకంటే ఒక రోజు ఇలా ఉంటది. ఇప్పుడు ట్రంప్ గెలిచే రోజు, ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే రోజు ఒక మాదిరి ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మన మార్కెట్ ఫాలో అయింది. మన అంచనాల కంటే త్వరగానే డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ సెంచరీ దాటే ఛాన్సెస్ కనిపిస్తున్నట్టున్నాయి. అబ్బో అట్లా అంత ఉండదు. పడటం అయితే పడుతుంది, స్ట్రాంగ్ అవడం అంటే చాలా టైం తీసుకుంటది. కానీ వీక్ కూడా అట్లా ఉండదు. అట్లనే ఏమి రోజు రోజు ఇక పోతూనే ఏమి ఉండదు. ఒక దగ్గర అక్కడక్కడే ఉంటూ ఉంటది. దానికి ఈక్వల్ గా ఇప్పుడు మీది మనం అనుకోవడమే కాదు, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటది. ఇలా పోతూ ఉంటే మరి ఎవరికి పోద్ది, ఎక్కడికి పోద్ది, మరి మన ఎకానమీ ఏమవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ ఒక డెసిషన్ కి రావడమా ఏదో ఒకటి చేస్తారు. నా ఉద్దేశ ప్రకారం బడ్జెట్ లో ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు బడ్జెట్ కి. ఎందుకంటే ఇలా గనక జరిగితే మన యొక్క ఎకానమీ ఏమవుతుంది, వరల్డ్ మార్కెట్ లో మనకున్నటువంటి స్థానం ఏమవుతుంది, రేపు రాబోయే రోజుల్లో ఒక్క రూపీ డివాల్యూ తోటి మిగిలిన వాటికి చాలా వాటికి ఎఫెక్ట్ పడుతుంది. అవన్నీ మనం అధిగమించాలంటే రూపాయి స్ట్రాంగ్ అవ్వాలి, లేకపోతే ఇంకా వేరే రూపంలో రూపాయి వీక్ అయినా కానీ మిగతా వాటికి అంటే ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండగలిగేటట్లు ప్లాన్ చేయాలి. వాళ్ళు చేస్తారు, ఉండొచ్చు. బడ్జెట్ వరకు వెయిట్ చేస్తే మనం బడ్జెట్ వరకు కొంచెం ఇంకా పడితే కూడా పడవచ్చు కూడా. హలో, రైట్ థ్యాంక్ యూ సో మచ్.